13 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. 14th వీక్లో అయితే ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. సో మ్యాక్సిమం ఇప్పుడున్న వాటిల్లో విష్ణుప్రియ ఆర్ రోహిణి 14th వీక్ని అయితే ఎలిమినేట్ అవుతారు. సో 15th వీక్ అంటే ఫినాలే వీక్ రోజు నాడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే బుధవారం గురువారం ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. సో సండే అంటే 14th వీక్ నాడు రోహిణి అయితే 15th వీక్ ఫినాలే రోజు నాడు అదే మిడ్ వీక్ రోజు నాడు విష్ణుప్రియ అవుద్ది. లేకపోతే 14th వీక్ విష్ణుప్రియ అయితే 15th వీక్ రోహిణి ఎలా అంటున్నారు. బట్ ప్రేరణ అయితే టాప్ 5 ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోయాయి. ఎందుకంటే తను మెగా చీఫ్ అయిన తర్వాత తను మాట్లాడిన తీరిక అంతా తన గేమ్ పడుతూ వచ్చింది. సో టాప్ 5 అన్నది ప్రేరణ రోహిణి ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొన్ని పోల్స్ చెప్తుంది ఏంటంటే ప్రేరణే ఉన్నట్టు చూపిస్తుంది. బట్ చెప్పలేం, మీరు 2 వారాల్లో ఏమైనా మారచ్చేమో. బిగ్ బాస్ ఏదైనా ట్విస్ట్ పేల్చచ్చు. ఎందుకంటే ఎంటర్టైనర్స్కి ఎప్పుడు ఈ అవకాశం రాదు, ఎప్పుడు వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తారు. అసలు ఎంటర్టైనర్స్ ఎప్పుడు విన్నర్స్ కాలేరు అన్న స్టేట్మెంట్ ఒకటి పాస్ చేశారు. అందులోనే అవినాష్ అదైతే తప్పు అని చెప్పి నిరూపించాడు టికెట్ టు ఫినాలే విన్నర్ ద్వారా. ఇప్పుడు రోహిణి ద్వారా కూడా ప్రూవ్ చేద్దాం అని ఏదైనా చేయొచ్చేమో చెప్పలేము. ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.